హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసి ఏంటంటే మన ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ దగ్గర అయితే శతాబ్ది ఉత్సవం అయితే జరుగుతుంది కదా. సో మనం కూడా వెళ్ళి విట్నెస్ చేద్దాము. నాకైతే దివాళీ టైంలో అయితే క్రాకర్స్ అలా పేలుతా ఉంటే బాగా అవన్నీ చూసి కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఈ రోజు ఒకటేసారి గాల్లో దడ 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 పేల్తా ఉన్నప్పుడు చూద్దాము. అవన్నీ చూసి కూడా బాగా ఎంజాయ్ చేద్దాము. ఈ వీడియో అయితే మీకు కంపల్సరీగా నచ్చుతుంది. కంటెంట్ మీకు నచ్చితే గనక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈవెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అవుతుంది మన పీపుల్స్ ప్లాజాలో. సో ఇక్కడ అయితే ఎవరికి కూడా మామూలుగా ఫీజు కానీ అలాంటి ఎంట్రీ ఫీజు కానీ ఏమీ లేదు, అందరికి అలౌడ్. ఇక వెళ్లేదారిలో అయితే మనకి పంజాగుట్ట దగ్గర నుంచి అయితే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు అప్పుడే అర్థమైపోయింది చాలా మంది అయితే ఈ రోజు అక్కడికే వస్తారని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్ గా మోర్ ఓవర్ 1 lakh+ జనాలు అయితే వచ్చారు. ఇంకా ఖైరతాబాద్ రూట్ అయితే పైకి ఫ్లైఓవర్ అయితే క్లోజ్ చేసేసారు ఆ రోజుకి. మేము ఏం చేస్తున్నాం అంటే ఎగ్జాక్ట్ గా మన ఖైరతాబాద్ వినాయకుడు ఉంటారు కదా, ఆ వినాయకుడు దగ్గర నుంచి అయితే రైట్ కి తీసుకుంటే డైరెక్ట్ గా మనం ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, ఐమాక్స్ దగ్గర నుంచి అని చెప్పేసి మేమైతే ఈ రూట్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ కూడా ట్రాఫిక్ అలాగే ఉండింది. ఇక ఇక్కడ చూస్తే మన ఖైరతాబాద్ కా రాజా మన గణేష్ ని అయితే నిర్మాణిస్తున్నారు. పనులు అయితే మొదలు పెట్టేసినట్టున్నారు. ఇక దగ్గర కూడా వచ్చేస్తుంది కదా ఫెస్టివల్ కూడా. ఏ మాటగా ఆ మాట గాని చాలా గ్రేట్ కదా ఇలా ప్రతి సంవత్సరం నిర్మాణించడం. ఇక అక్కడి నుంచి అయితే వచ్చిన తర్వాత బండి ఒక దగ్గర పార్క్ చేసుకుని అయితే అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. ఏదైతే మన నీట్ గురించి అయితే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుందో అక్కడ అయితే ప్రొటెస్ట్ జరుగుతుంది అనమాట. సో కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత పీపుల్స్ ప్లాజా దగ్గర క్రౌడ్ ఉన్నారు, మామూలుగా లేరు అసలు. ఒకటేసారి జనాలు కూడా చాలా మంది వచ్చేసరికి అయితే మేనేజ్మెంట్ కూడా కేర్ఫుల్ గా అయితే రూల్స్ తీసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ వారిని అయితే పెట్టి చాలా బాగా చూసారు. ఇక వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ క్రాకర్ షో ఏదైతే ఉందో 7:30కి అలా స్టార్ట్ అవ్వాల్సింది 8:30 వరకు అయితే పోస్ట్ పోన్ చేశారు. ఈ ఈవెంట్ వచ్చేసి తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ వారు అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళ షాప్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ షాప్ నేమ్ ప్రకారంగా వాళ్ళైతే చాలా మంది వచ్చేసి ఈ స్టాల్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఆ స్టాల్స్ లో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాకర్స్ వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి అయితే చూపిస్తూ డిస్ప్లే చేశారు జనరల్ గా. సో ఆ తర్వాత ఏంటంటే ఎవరికైతే బాగా ఏమైనా ఆకలేసినా కానీ చిన్నపిల్లలకి ఇబ్బందులు లేకుండా కూడా అక్కడికక్కడ ఫుడ్ స్టాల్స్ అవైతే పెట్టారు. కానీ అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలే, ఎక్కడికి వెళ్ళినా జనాలే. అందుకే అలా కాసేపు అయితే అక్కడ కూర్చున్నాను. ఇంకా నేను ఏది ట్రై చేయలేదు ఫుడ్ అయితే. ఇంకా అలా కాసేపు కూర్చోగానే ఇదిగో ఇలా అయితే చిన్న చిన్న టాయ్స్ అయితే వచ్చాయి. అంటే టాయ్స్ అంటే దాని లోపల మనిషి ఉంటాడు, కాకపోతే పిల్లలు బాగా ఎక్సైట్ అవుతారు కదా ఇవన్నీ చూసేసరికి. సో భలే అనిపించింది అవన్నీ చూడంగానే. అండ్ ఉండగా ఉండగా ఇంకా జనాలు రావడం అయితే ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే అలాగే కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం. చూసారా ఫుడ్ స్టాల్స్ దగ్గర ఎంత మంది ఉన్నారు. ఇక వాటర్ బాటిల్ కూడా కొంచెం జనాలు అయితే ఎక్కువ అని చెప్పి కాసేపు అయితే ఆగిపోయాము. ఇక ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అనుకోకుండా మా మామయ్య అయితే చార్మినార్కి అయితే వచ్చారు. సో నాకు కాల్ చేసి రమ్మని చెప్పేసరికి నేనైతే ట్యాంక్ బండ్ నుంచి అయితే మన చార్మినార్కి అయితే వెళ్ళాను. నేనైతే ఎగ్జాక్ట్ గా 1 వీక్ బ్యాకే వచ్చాను చార్మినార్ కి. ఆ వీడియో కూడా కింద నా షార్ట్స్ లిస్ట్ లో ఉంటది చూడండి. ట్రాఫిక్ అయితే బేబచ్చం, అరాచకం. ఎంత జనాలు అంటే నిజంగా మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయితే అయిపోయాయి కంప్లీట్ గా. అసలు నాకైతే బండి పక్కన పెట్టేసి అలా నడుచుకొని వెళ్ళిపోవాలనిపించింది, అంత చిరాకు వచ్చింది. సో సడన్ గా మా మామయ్య అయితే వచ్చారు. సో ఇక్కడికి వెళ్ళి నేను కలిసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు శివ మందిర్ దగ్గర అయితే ఉన్నానన్నారు. వచ్చాడయ్యా వచ్చాడు. ఏంటి నువ్వేటి, బ్యాగ్ ఏంటి, ఇయర్ ఫోన్స్ ఏంటి, చార్మినార్ ఏంటి, ఈ టైం ఏంటి? ఊరికేరా విండో షాపింగ్ విండో షాపింగ్ ఇప్పుడు ఆ గల్లీ అయింది, ఈ గల్లీ అయిపోయింది, ఓకే ఈ గల్లీ ఒకటి ఉంది, ఈ గల్లీ ఒకటి ఉంది.
సో అలా అయితే ఇప్పుడు అయితే చార్మినార్కి వచ్చేసాం. Explore చేద్దాం. ఓకే ఇది అది ఆల్రెడీ ఇంత ముందు ఓకే ఏంటి అంత ముందు వచ్చి ఏం కొన్నా చూడండి guys, చార్మినార్ ఎంత బాగుందో నైట్ టైం. మా అత్తకి గాజులు కొంటున్నాడు మా మామయ్య. చలో చలో. చార్మినార్ ఎంతైనా కానీ ఎప్పుడు కలకల్లాడుతుంది బ్యాంగిల్స్ తోని, అయ్యో ఇలాంటి బ్యాగుల ఐటెంలు, ఇలాంటి ఐటమ్స్ తోటి. పీస్ మిఠాయి కూడా ఉంది ఇక్కడ. మొత్తం అన్నీ తక్కువ రేట్లకి అమ్మేస్తారు. ఇక తింటూ అయితే చెప్తున్నాను, లాస్ట్ వీకే ఎగ్జాక్ట్గా వచ్చి నేను వీడియో చేశాను. కరెక్ట్గా మళ్ళీ 1 వీక్కి నువ్వైతే మళ్ళీ సడన్గా తీసుకొచ్చావు అని చెప్తున్నాను. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఎస్, ఆల్ టైమ్ మై ఫేవరెట్ మస్కాబన్ ఇస్ సూపర్ తోప్ ఇక్కడ. నేనైతే జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ 2 ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకా ఏ ఐటమ్స్ అయితే బాగుంటాయో కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. నేనైతే ఈసారి కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇక ఎప్పుడైనా సరే మన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోనైతే ఇలా వస్తే గనక మంచి టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా చార్మినార్ అయితే మొత్తం తిరిగి అయిపోయింది. ఇప్పుడైతే మా మామయ్య ఇంటికి అయితే వెళ్తున్నాను. ఎలాగో వీకెండ్ కదా, సో రేపు మా మమ్మీ కూడా అక్కడికి వచ్చేస్తారు. సో నేనైతే ఇప్పుడు మా మామయ్యతో కలిసి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. చలో లెట్స్ గో, వెళ్దాం చలో. ఓకే పాడరా, ఏసీ వేసుకుందాం.